మా మావత్తు మావత్తుతో పదాలు. మావత్తు ఈ విధంగా ఉంటుంది. ఏ అక్షరాలకు గుణింతాలకైనా కూడా ఈ మావత్తు అనేది ఇస్తూ పదాలు రాస్తుంటాం అన్నమాట. ఆ పదాలు ఏవో చదువుదాము. మా మాకు మావత్తు వస్తే మా అమ్మ. తో తాకొస్తే తో మాకేతంస్తే మేకి మావత్తు వస్తే మే. దా తుమ్మెదా అన్నమాట. అది తాకొస్తే తో మా గుడిస్తే మీకు మావత్తు వస్తే మీ తుమ్మి. బా రాకు దీర్ఘం తేరా మాకు రాకు మావత్తు వస్తే మా బర్మా. ఏ మాకేతంస్తే మేకి మావత్తు వస్తే ఏమే. దాకొస్తే దో మాకొస్తే మూకు మావత్తు వస్తే దుమ్ము. తాకొస్తే తో మాకొస్తే మూకు మావత్తు వస్తే తుమ్ము. ఊ మా గుడిస్తే మీకు మావత్తు వస్తే ఉమ్మి. పా దాకు మావత్తు వస్తే దమా పద్మ. కాకొస్తే కో మాకొస్తే మూకు మావత్తు వస్తే కొమ్ము. నా గుడిస్తే మాకు మావత్తు వస్తే నిమ్మ. దాకోతంస్తే దో మా గుడి దీర్ఘం తెమ్మి మీకు మావత్తు మీ దొమ్మి. నాకేతంస్తే మా గుడిస్తే మీకు మావత్తు వస్తే నెమ్మి. కాకోతంస్తే కో మాకొస్తే మూకు మావత్తు వస్తే కొమ్ము. రాకేతంస్తే రే మాకు మావత్తు వస్తే రెమ్మ. ఆ తాకు మావత్తు వస్తే తమా ఆత్మ. కా మా గుడి దీర్ఘం మీకు మావత్తు వస్తే కమ్మి. దా మాకొస్తే మూకు మావత్తు వస్తే దమ్ము. బాకోతంస్తే బో మాకు మావత్తు వస్తే బొమ్మ. జా నాకు మావత్తు వస్తే నమా జన్మ. వా దీర్ఘం వా గా గుడిస్తే గీకి మావత్తు వస్తే గమి వాగ్మి. సాకోతంస్తే సో మాకొస్తే మూకు మావత్తు వస్తే సొమ్ము. జా మా గుడిస్తే మీకు మావత్తు వస్తే జమ్మి. ఓ షాకు మావత్తు వస్తే ఊష్మ. బాకు దీర్ఘం బా మాకు మావత్తు వస్తే బామ్మ. తాకొస్తే తో మాకొస్తే మూకు మావత్తు వస్తే తుమ్ము. 3 అక్షరాల పదాలు చూద్దాము. ప దా గుడిస్తే దీకి మావత్తు వస్తే మీ. నా గుడిస్తే పద్మిని. కా మాకు మావత్తు వస్తే రా గుడిస్తే రి కమ్మరి. సా మాకు మావత్తు వస్తే తా గుడిస్తే తి సమ్మతి. నాకేతంస్తే మాకు మావత్తు వస్తే దా గుడిస్తే నెమ్మది. తాకేతంస్తే మాకేతంస్తే రా తెమ్మెరా. ఒక దీర్ఘం లా గుడి దీర్ఘం తెలి మీకి వాల్మీకి. రామాయణం రాసినటువంటి ఋషి అన్నమాట వాల్మీకి. రుక్మిణి. రాకొస్తే రో కా గుడిస్తే కీకి మావత్తు వస్తే అడా గుడిస్తే రుక్మిణి. రుక్మిణి కృష్ణుడి భార్య అన్నమాట. మొదటి భార్య రుక్మిణి. సా మాకేతంస్తే మీకు మావస్తే మేట సమ్మేట. దాకోతంస్తే దో మాకు మావస్తే రా గుడిస్తే దొమ్మరి. తాకొస్తే తో నాకేతంస్తే మేకి మావత్తు వస్తే దా తుమ్మెద. తాకోతంస్తే తో మా గుడిస్తే మీకు మావత్తు వస్తే దా గుడిస్తేది 9 9 అన్నమాట. ధా రాకు మావత్తు వస్తే మాకొస్తే ధర్మము. ప దాకు మావస్తే మాకొస్తే పద్మము. ఖా రాకు మావస్తే మాకొస్తే కర్మము. గా మాకు మావస్తే తాకొస్తే తుకు తవత్తు స్తేత్తు గమ్మత్తు.
తా మో మాకు ముస్తేమో మోకు మావతిస్తేమో డాకు ముస్తేడు తమ్ముడు. తమ్ముడు ఉన్నారు కదా మీకు కూడా, అందరికీ ఉంటారు తమ్ముడు అన్న. మా రాకు మావస్తేరు మా మాకు ముస్తేమో మర్మము. మాకు మావస్తేమా మాకు మావస్తేమా అమ్మమ్మ. మాకు దీర్ఘం తేమా మాకు మావస్తేమా యా గుడిస్తే అమ్మాయి. గాకొమిస్తే గు మాకు మావస్తేమా గుమ్మ. మాకు ముస్తేమో గుమ్మము. గుమ్మము అంటే గడప అన్నమాట. నమ్మకము నా 4 అక్షరాల పదాలు. నా మాకు మావస్తేమా కా మాకు ముస్తేమో నమ్మకము. దాకొమిస్తే దో రాకు దీర్ఘమిస్తే రాక రాకు మావతిస్తే మా మా రాక్ గాస్తే గా మాకు ముస్తేమో దుర్మార్గము. నా మా మాకు మావస్తే మా కా మో మో మాకు ముస్తేమో నమ్మకము. నే రాకు మావస్తారు మా లా మాకు ముస్తేమో నిర్మలము. మాకు మావస్తే మా కా మాకు ముస్తేమో అమ్మకము. జా మా గుడిస్తేమి మీకు మావస్తే మీ జమ్మి. చే చాకెత్తం చే టాకము స్టేటు టుకుటాతు స్టేటు జమ్మి చెట్టు. దసరా పండుగ రోజు లాస్ట్లో జమ్మి పూజ చేస్తారన్నమాట అమ్మవారికి. అమ్మవారు జమ్మి పూజ చేపిస్తారు. మనం అందరము జమ్మి చెట్టుకు పోతాము, పూజ చేసి అమ్మవారికి మళ్ళీ పండగ చేస్తామన్నమాట. ఊరేగింపు. పాకము దీర్ఘం స్తే పూల రే రాకెత్తం స్తే రెమ్మ పూల రెమ్మ. పూలకు చెట్లకు రెమ్మలు ఉంటాయి కదా కొమ్మలు, అవి రెమ్మ. వి సాకు మాసేస్మా యా మో మాకొమిస్తేమో విస్మయము ఆశ్చర్యపోవడం. తాక్తా వస్తే తా సాకు తొమ్మిసే సొమ్ము మాకొమిస్తేమో అత్త సొమ్ము. అత్త డబ్బు అన్నమాట. అత్త దాచుకునేటువంటి సంపదను అత్త సొమ్ము అంటారు. కో కాకోతంస్తే కో మా మాకు మావస్తే మా కొమ్మ. మీద మా గుడి దీర్ఘంస్తే మీద మీద. తుమ్మిద తాకొమిస్తే తూ నాకెత్తంస్తేమే మీకు మావస్తేమే దా తుమ్మిద. కొమ్మ మీద తుమ్మిద. ఇక్కడ రెమ్మ మీద సీతాకొక చిలుక ఉందన్నమాట. ఇలాగా తాకొమిస్తే తూ మాకెత్తంస్తేమే దా తుమ్మిద. ఝాకొమిస్తే ఝుమ్ సున్నా పెడితే సుమ్ ఝుమ్. కాకు దీర్ఘమిస్తే కారా మాకొమిస్తేమో ఝుంకారము. తొమ్మిద ఝుంకారము. తొమ్మిద అరుపు అన్నమాట. ఇది ఒక రకం జుమ్ అని తిరుగుతూ ఉంటుంది, అందుకు తొమ్మిద ఝుంకారము అంటాం. మా మాకు మాస్తే మా అమ్మ. ఓ డీడా గుడిస్తే డీలా కోతను పలిస్తేలో అమ్మ వడిలో. తా మాకొమిస్తేమో మూకు మావస్తేమో డాకొమిస్తేడు తమ్ముడు. అమ్మ వడిలో తమ్ముడు. అమ్మ ఎప్పుడైనా తమ్ముడిని ఎత్తుకుంటుంది కదా, దాన్ని అమ్మ వడిలో తమ్ముడు అంటాము. ఇంకా కొన్ని వాక్యాలు ఉన్నాయి, చూద్దామా, చదువుదామా. మా మాకు మాస్తే మా రా అమ్మ రా. మా మాకు మాస్తే మా నా గుడిస్తే నీ రమ్మని. పా గుడిస్తే పీలా గుడిస్తే లీచా గుడిస్తే చి పక్కలో సున్నా చూస్తే చిమ్దా గుడిస్తే పిల్లి చింది. అమ్మ రమ్మని పిలిచింది. రా 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 అని పిలవడం అన్నమాట. బొమ్మలు బాకోతంస్తే బొమ్మ మాకు మాస్తే మా లాకొమిస్తేలు బొమ్మలు ఎన్నో. ఏ నాకు తన పలిస్తే నో నోకు మావతిస్తే నో ఎన్నో. ఈ చా గుడిస్తే చీకి చావతిస్తే చీ పక్కల సున్నా చుట్టే చిమ్దా గుడిస్తే ఇచ్చింది. బొమ్మలు ఎన్నో ఇచ్చింది. బొమ్మలు చాలా కొనక్కొచ్చి ఇచ్చిందనమాట. తిన్నాళ్ళకు పోతారు కదా మీరు, అప్పుడు దండిగా బొమ్మలన్నీ కొనిచ్చిందనమాట. అదే బొమ్మలు ఎన్నో ఇవ్వడం అంటారు. నువ్వు ఎప్పుడైనా తీసుకున్నావా? అమ్మతో కొనిచ్చుకున్నావు కదా తిన్నాళ్ళలో, అదే బొమ్మలు ఇప్పించుకోవడం అంటారు. అమ్మమ్మ వద్దకు చేరి, అమ్మమ్మ అంటే అమ్మకు అమ్మ,
వద్దకు చేరి అమ్మమ్మ దగ్గరకు పోయి ఆడుకోమని చెప్పింది. అడ్డు డాకముస్తేడు కాకోస్తే మా నా గుడిస్తేని ఆడుకోమని చెప్పింది. చాకేతంస్తే పా గుడిస్తేప్పి పీకి పావతుస్తే చెప్పింది ఆడుకోమని చెప్పింది. అమ్మ రమ్మని పిలిచింది, బొమ్మలు ఎన్నో ఇచ్చింది. అమ్మమ్మ వద్దకు చేరి ఆడుకోమని చెప్పింది. అమ్మ రమ్మని పిలిచింది, బొమ్మలు ఎన్నో ఇచ్చింది. అమ్మమ్మ వద్దకు చేరి ఆడుకోమని చెప్పింది. అమ్మ మాకు మోస్తేమ్మా, మాకు మోస్తేమ్మా, అమ్మ 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 నాకు దీర్ఘంస్తే నాకు మాకు మోస్తేమ్మా, అమ్మమ్మ అమ్మమ్మ నాకు అమ్మమ్మ అమ్మ మన అమ్మకు వాళ్ళ మదర్ ఉంటుంది కదా, ఆ మదర్ను మనము అమ్మమ్మ అంటాం, గ్రాండ్ మా అంటాం. అమ్మమ్మ నాకు అమ్మమ్మ, అమ్మ నాకు అమ్మమ్మ. అమ్మ మాకు మోస్తేమో మాకు కొమ్ముస్తేమో ముక్కు మోతుస్తేమో డాకొమ్ముస్తేడు తమ్ముడు మాకు దీర్ఘంస్తేమో మామ అమ్మ తమ్ముడు మామ. మీ అమ్మకు చిన్నవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళను మామ అంటారు, వాళ్ళే తమ్ముళ్ళు. అమ్మ తమ్ముడు మామ అవుతాడు అన్నమాట. చాకేతంస్తే టోకముస్తే కాకొమ్మిస్తే చెట్టుకు కాకోతంస్తే మాకు మోస్తే చెట్టుకు కొమ్మ కాకోతంస్తే మాకు మోస్తే కాకొమ్మిస్తే కొమ్మకు రాకేతంస్తే మాకు మోతుస్తే రెమ్మ కొమ్మకు రెమ్మ చెట్టుకు కొమ్మకు రెమ్మ గాకొమ్మిస్తే మాకు మోస్తే మాకొమ్మిస్తేమో మాకు పాకైతంస్తే పై గుమ్మముపై మాకొమ్మిస్తేమో మూకు మోతుస్తేమో డాకొమ్మిస్తేడు తమ్ముడు తుమ్మడు తాకొమ్మిస్తేతు మాకు దీర్ఘంస్తేమో మాకు వత్తుస్తేమా డాకొమ్మిస్తేడు తుమ్మడు గుమ్మముపై తమ్ముడు తుమ్మాడు అని తుమ్ముతారు కదా, ఆ విధంగా తమ్ముడు తుమ్మినాడు అన్నమాట గడప మీద. అమ్మమ్మ నాకు అమ్మ నాకు అమ్మమ్మ, అమ్మ తమ్ముడు మామ చెట్టుకు కొమ్మకు రెమ్మ గుమ్మముపై తమ్ముడు తుమ్మడు తాకొమ్మిస్తేతో మాకొమ్మిస్తేమో మూకు మోస్తేమో డాకొమ్మిస్తేడు తమ్ముడు తాకొమ్మిస్తేతు మాకేతంస్తే మీకి మావత్తుస్తే నాకొమ్మిస్తేను తొమ్మిదను నాకేతంస్తే మాకు మోస్తేమో గుడిస్తేది గాకు దీర్ఘంస్తే నెమ్మదిగా టాకు దీర్ఘంస్తే టాకు వత్తుస్తే డాకొమ్మిస్తేడు పట్టాడు తమ్ముడు తొమ్మిదను నెమ్మదిగా పట్టాడు. తమ్ముడు తొమ్మిదను నెమ్మదిగా పట్టాడు. ఇంటి దగ్గరికి వస్తూ ఉంటాయి కదా తొమ్మిదలు, సీతాకొక చిలుకలు అలాంటివి అన్నమాట, వాటిని పట్టుకున్నాడు. బాగుందరా పాఠము? ఇవి ఎప్పుడు చదువుకుంటూ ఉండాలి. అలా చదువుతూ ఉంటే మీకు చాలా బాగా చదువు వస్తుంది. చదువుతారు కదమ్మా, బాగా చదువుతారు మీరు. మావతిత పదాలన్నీ చెప్పాము, నేర్చుకుంటూ ఉండాలి. నేర్చుకుంటూ ఉంటారు కదా పిల్లలు.